నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది స్వలింగ సంపర్కుడు బీయింగ్ బ్రూట్. బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ఓం భీమ్ బుష్. బుష్. ఈ సినిమా అమెజాన్ బుష్. ప్రైమ్ లో ఉంది, తప్పకుండా చూడండి. మేము చూసాము. సో యా, అయిపోయింది. సినిమా రివ్యూ సారాంశం ఇట్లాంటివి ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీస్కి వెళ్లే ముందు మనం బోని చేసుకుందాం ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో, @_thigap, ట్విట్టర్లో, @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ మాది డిస్కార్డ్. Yeah, Discord. అందులో మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. Yes. ఈ డిస్కార్డ్ లింక్ మా ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా దొరుకుతుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ కి. దమ్ముంటే రండ్రా, చూసుకుంటా. యా. సో యా. అమ్మా బోగస్, కష్టం రా ఎట్లయితే. ఇంకా స్టార్టే కాలేదు, ఆగు. కానీ నాకు తెలుసు కదా, నేను ప్రొఫెసర్ని. ఎస్, ఐఎమ్ నాట్ జస్ట్ బీయింగ్ బ్రూట్, ఐఎమ్ ప్రొఫెసర్ బ్రూట్. సో నాకు ఇట్లా ముందర జరగబోయేవి తెలిసిపోతూ ఉంటాయి నాకు. ఆహా, యా. సో ఈ చెత్త ఎలివేషన్లు ఆపి స్పాయిలర్లు లేకుండా సారాంశం చెప్పు బ్రూట్ సినిమాది. బోగస్ సారాంశం చెప్పాలంటే మొదలుగా మనం తూర్పు దిక్కున కూర్చొని ఆహా, సకలం వకలం వేసుకొని ఆహా, 4 సార్లు ఉప్పు మన ఎడం భుజం నుంచి ఇట్లా వెనకకి వేసి ఆహా, కొంచెం పసుపు కుంకుమ ఫర్ ద సేక్ ఆఫ్ ఎస్థెటిక్స్ గాల్లో చల్లి రైట్. అప్పుడు మనం సారాంశం చెప్పుకోవాలి. అయితే ఒక నిమిషం గ్యాప్ తీసుకుందాం. యా, అందరికీ టైం ఇద్దాం కదా. Yeah. దే ఆల్సో హ్యావ్ టు ప్రిపేర్. ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి. అది బాగా చేయి. Yeah. స్పెషల్ గెస్ట్ పని ముఖాన్ని కొట్టదు. అది అదే స్పెషల్ గెస్ట్. నువ్వు జీలకర్ర కూడా వేసుకోరా నీ పని. అంతే, కొంచెం. దట్స్ ఇట్. సో సారాంశంకి వస్తే బోగస్, ఓం భీమ్ బుష్ ఎస్. పేరులోనే చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. యా. ఓం భీమ్ బుష్ సాధారణంగా ఒక అఘోరియో లేకపోతే ఒక కాశ్మారో చేసేవాళ్ళు లేకపోతే ఒక అంజన వేసేవాళ్ళు ఈ మంత్రాన్ని వాడతారు, ఓం భీమ్ బుష్ అని. యా. ఇప్పుడు నువ్వు స్వరాలను కనుక సరిగ్గా పరిశీలిస్తే ఓం భీమ్ బుష్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. ఓకే. ఓం భీమ్ రెండు మాతోటి ఎండ్ అవుతాయి, బుష్ మాత్రం షాతోటి ఎండ్ అవుతుంది. ఎస్. సో అక్కడే మనం తెలుసుకోవాల్సింది ఒకటి చాలా గొప్ప విషయం ఉన్నది, దట్ లైఫ్లో జరిగేది ఏవి ఒకలాగే జరగవని. ఆహా, ఓం భీమ్ బుష్ కథలో కూడా ఇలానే ఉంటుందన్నమాట. రైట్. ఏది ఒకలాగా ఉండదు. 3 క్యారెక్టర్లు ఉంటారు ఈ చిత్రంలో. Yeah. మెయిన్ వాళ్ళని హీరో అనలేము, విలన్ అనలేము, జస్ట్ క్యారెక్టర్స్ అంతే. యా. వాళ్ళ పేర్లు క్రిష్, మ్యాడీ, ఇంకా వినయ్. ఎస్. వీళ్ళ ముగ్గురికి ఒక అక్కర్లేని తపన ఉంటుంది. ఎవరు ఫ్రీగా తినిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిందామా అని అనుకుంటారు. యా. అలా వెతుకుతూ వీళ్ళు ఒక కాలేజ్కి వెళ్తారు. ఆ కాలేజ్ పేరు ఏందో నాకు తెలియదు, మీకు తెలుసు కదా నా గురించి. Yeah. పేర్ల గురించి పట్టించుకోను నేను. అదే. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, ప్రిన్సిపల్ గారు మేము ముగ్గురం మీ కాలేజ్లో ఎంతో పెద్ద సైంటిస్టులను అవుదాం అనుకుంటున్నాము, కొంచెం అవ్వడానికి సహాయం చేయండి అంటారు. యా. ప్రిన్సిపల్ గారు స్క్రిప్ట్ ప్రకారం ఓకే మీరు చూడడానికి స్టూడియోస్గా ఉన్నారు, ఎస్. లెట్స్ టేక్ యూ ఇన్ అంటారు. ఒక్కసారి ఆ కాలేజ్లోకి దూరిన తర్వాత వీళ్ళ ప్రిన్సిపల్స్, వీళ్ళ డ్రీమ్స్, వీళ్ళ విజన్స్, మిషన్స్ అన్ని పక్కకు పెట్టేసి ఒకడేమో గడ్డి కొడుతుంటాడు, ఇంకోడేమో దయాలను పెంచుతుంటాడు, ఇంకోడేమో పిల్లల్ని పటాయిస్తూ ఉంటాడు. రైట్. ఇది తెలిసిన ప్రిన్సిపల్ చాలా గాయపడి వీళ్ళు ఎట్లాగో ఏం చేయరు పీకరు అని చెప్పి వాడే వీళ్ళ బదులుగా ఒక పిహెచ్డి డాక్టరేట్ చదువుతూ ఉంటాడు. థీసిస్ ఏదో ఏమంటారు నేను ఎప్పుడు చేయలేదు అది. అదే. ఓకే మనకు ఆ పని కూడా తప్పింది కదా అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వాళ్ళలోని ఆంటర్ప్రెన్యూర్స్ బయటకు తీసుకొస్తారు అనమాట. ఆ ఆంటర్ప్రెన్యూర్షిప్తో వచ్చిన ఒక బిడ్డనే బ్యాంగ్ బ్రోస్. రైట్. ఈ బ్యాంగ్ బ్రోస్ అని ఏదో క్లబ్ లాగా ఉంటుంది, అది కాలేజ్లో పెడతారు వీళ్ళు. అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ పిహెచ్డీలు కూడా చేయకుండా ఈ బ్యాంగ్ బ్రో క్లబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యా. ఫైనలీ ప్రిన్సిపల్ ఎన్నో ఏళ్ల స్వయం కృషి వల్ల వీళ్ళ ముగ్గురి పిహెచ్డీస్ కంప్లీట్ చేసి వీళ్ళని పిహెచ్డీలు చేస్తారు. ఓ మై గాడ్, మన బతుకు తీరు ఇప్పుడు పోయిందే, మనం ఈ కాలేజ్లో ఉండలేమే, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే
వస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో ఓం భీమ్ బుష్ అంటూ ఉంటారు. రైట్. ఏంటా అని వాళ్ళ కుతూహలతోటి పోయి చెక్ చేస్తారు. చేస్తే ఈ బ్లాక్ మ్యాజిక్ నడుస్తూ ఉంటుంది. వావ్, దిస్ ఇస్ సచ్ ఎపిఫనీ మూమెంట్ అని చెప్పి వీళ్ళు కూడా అదే ఊరికి వెళ్ళి మేము వీళ్ళకంటే మంచి బ్లాక్ మ్యాజిక్ చేస్తాము, ఆల్ ఆఫ్ యూ కమ్ టు అస్ అంటారు. ఇప్పుడు ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్ లో వాళ్ళకి తెలుసుకొచ్చేది ఏంటంటే, మనం ఏదో ఉతూతిగా చేస్తూ ఉంటే నిజంగానే ఇక్కడ చాలా దయ్యాలు భూతాలు ఉన్నాయి. అందులో మెగా దయ్యం ఒకటి ఉన్నది. ఇట్ కమ్స్ ఎవ్రీ నైట్ ఆన్ అమావాస్య ఆర్ వాట్ ఎవర్. సో వీ హ్యావ్ టు నౌ ట్యాకిల్ ఇట్. ఎందుకంటే ఊరు వాళ్ళ నమ్మకం మన పైన ఉంది ఫుల్. సో ఈ దయ్యాన్ని ట్యాకిల్ చేద్దాం అంటారు. ఇప్పుడు ఈ దయ్యాన్ని వీళ్ళు ట్యాకిల్ చేస్తారా చేయరా అనేదే ఓం భీమ్ బుష్ చిత్రం సమాప్తం. బోగస్ బుష్ కాకి. ఓకే, సో ప్రొఫెషనల్ గా చెప్పావు అని అందాం అనుకున్నా బ్రో, కానీ అనలేవు. You can't. I won't let you. ఈసారి అనలేము, ఎందుకంటే సినిమా టైటిల్లోనే స్పాయిలర్ ఉంది అని చెప్పావు నువ్వే. అండ్ అలా చెప్పి సినిమా టైటిల్ 3-4 సార్లు తీసుకున్నావు. బట్ సారాంశంలో స్పాయిలర్స్ ఉండకూడదు. లేవు. బట్ సారాంశంలో స్పాయిలర్స్ లేవు. సినిమా టైటిల్ తీసుకున్నావు 2-3 సార్లు. సో యూ బ్రోక్ ద రూల్. బట్ ఎనీవేస్ ఇలాంటివి కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఏం చేస్తాం అట్లా అంటే కార్తికేయ 2లో కార్తికేయ 2 తోటే మనం సారాంశం చెప్పినాం మొత్తం. ఇలాంటి ఉదాహరణలు ఉంటేనే మిగతావి ఎందుకు ప్రొఫెషనల్ అని ఇట్లా తెలుసు రావడానికి మనకు అవకాశాలు వస్తాయి. వన్ ఫర్ ద టీమ్ అంటారు. దేనికైనా ఒక ఉదాహరణ ఉండాలి. ఉదాహరణలు ఏదైనా ఏది ఎంతైనా ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి కరెక్ట్ అంటున్నావు మనం. ఉదాహరణ ఇప్పుడు నువ్వు నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఉదాహరణలు అది తప్పైతే మాకు రాసి చెప్పండి. ప్లీజ్. బట్ ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు ఈ సినిమాని దీర్ఘంగా చర్చిద్దాం బ్రో. సుదీర్ఘంగా అది. సో బ్రో, ఓపెనింగ్ థాట్స్ బ్రో. నన్ను స్టార్టింగ్ లో ఏదో అన్నావు, సుధీర లింగమ్మ ఏదో అన్నావు చూడు. అంటే దాని అర్థం నాకు ఐ కాంట్. స్వలింగ సంపర్కుడు. స్వలింగ సంపర్కుడు అంటే ఈ సినిమాలో నేను చూపించింది ఏంటది? మన సంపంగి దయ్యాన్ని ఇస్ ఎ స్వలింగ సంపర్కుడు. అంటే వన్ మ్యాన్ గై. ఓహో అదా. ఓకే. ఇంత సింపుల్ షార్ట్ అండ్ స్వీట్ వర్డ్ మనకి దగ్గర ఇంత పెద్ద స్వలింగ సంపర్కుడు అఫీషియల్ టైటిల్ లాగా ఉంది. మేబీ స్వలింగుడు అనొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు సే సంపర్కుడు. ఫస్ట్ ఇంప్రెషన్స్ అన్నావు. నన్ను ఓపెనింగ్ థాట్స్ కాంబినేషన్. ఈ చిత్రాన్ని పోస్టర్ చూడంగానే నాకు ఎందుకో కొంచెం ఇట్లా తగిలింది, ఇది ఏదో బుచ్చికేయటట్టుంది అని. ఎందుకంటే ఓవర్ ప్రొడక్షన్, ఓవర్ కంపన్సేషన్, ఓవర్ ఎఫర్ట్, బట్ అండర్వెల్మింగ్ పర్ఫార్మెన్స్, అండర్వెల్మింగ్ జోక్స్, అండర్వెల్మింగ్ యాక్టింగ్. అది మాట. ఈ ఒక క్లుప్తంగా చెప్పాలంటే పోస్టర్కి మూవీకి ఏంట్రా తేడా అంటే పోస్టర్ అంతా ఓవర్ ఉంది, మూవీ అంతా అండర్ ఉంది. ఇంకేముంది, కట్టేద్దాం. ఇదో నేనైతే రెడీ. నీకు తెలుసు ఎప్పుడు నువ్వు ప్రతిసారి ఇట్లనే అంటావు. తర్వాత మళ్ళీ నా దగ్గర 6 చిట్టీలు ఉన్నాయి, ఆ చిట్టి అదే వరకు నేను మైక్ వదలని అంటావు. ఒక్కొక్క ముక్కని కనీసం ఒక 15 నిమిషాలైనా పిండేవాళ్ళం. అవును, పినాలి. నువ్వు మొత్తం అట్లా చెప్పడేస్తావు దరిద్రుడా. ఇంకేముంది చెప్పడానికి? నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్స్ అన్నావు, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పి మళ్ళీ ఓపెనింగ్ థాట్స్ అన్నాను. నేను ఓపెనింగ్ థాట్స్ ఇదే ఉండే. మరి నేను ఇది ప్రొఫెషనలిజం బోగస్. నేను ఓపెనింగ్ థాట్స్ నేను చూసిన, ఇట్లా పోస్టర్ చూసిన, అరే ఎక్కడో కొడుతుంది ఇది అనుకున్నా. తర్వాత డీప్కి వెళ్ళినా నేను. అన్ని కొంచెం ఓవర్ కనబడుతుండే. క్రికెట్లో ఓపెనర్ బయటికి వస్తే దాని అర్థం వాడు వెనకాల ఒక 1 డౌన్ వస్తాడు, మిడిల్ ఆర్డర్ వస్తుంది, లోవర్ ఆర్డర్ వస్తుంది. అంతేగాని వాడు రాగానే మ్యాచ్ అయిపోదు అట్లా అని చెప్పి ఓపెనర్ డక్అవుట్ అవ్వలేడు కదా. మరి ఓపెనింగ్ థాట్స్ అంటే నువ్వు దాంతోనే మూసే. ఎనీవేస్ సరే, ఇదో ఇక నీ ఓపెనింగ్ థాట్స్ గురించి నేను చెప్పినా అనుకో, మొత్తానికి నువ్వు కూసింది ఏదైతే ఉందో నేనైతే ఐఎమ్ సేమత్. యూ హ్యావ్ టు బి, బికాజ్ నాకు అలానే అనిపించింది బ్రో. నేను బాండ్ పేపర్ పైన రాస్తా, మన ఆడియన్స్ కూడా సమ్మతం అయితే ఈ ఎపిసోడ్ది చూడు నువ్వు, దీని తర్వాత ఎవరు వినరు. కరెక్ట్, ఓకే థైగ్యాప్ ఐ అగ్రీ అని చెప్పి పెట్టేస్తారు. నాకు పోస్టర్ చూస్తే అయితే ఓకే, బ్రోచే గ్యాంగ్ ఇస్ బ్యాక్. సో ఏమన్నా ఉండొచ్చేమో చెప్పలేము, ఎందుకంటే బ్రోచే కూడా చూసే ముందు ఏమనుకోకుండా చూసాము అండ్ అట్లా తిరిగిపోయింది సినిమా. అది కానీ దట్ వాజ్ ద మోటివేషన్. ఆ బ్రోచే గ్యాంగ్ ఉంది కాబట్టి యూనో ఓకే వీ హ్యావ్ టు అట్లీస్ట్ వాచ్ ఇట్ వన్స్ అన్నట్టు నాకు కూడా ఒక మోటివేషన్ ఉండే. కానీ చూస్తే ఇదే ఓవర్ కాంపెన్సేషన్, అండర్ ఎఫర్ట్. ఎఫర్ట్ కూడా ఎఫర్ట్లెస్ అనిపించింది బ్రో నాకు సినిమా. అదొక పారాడాక్స్ నేను చెప్తా. అంటే ఎఫర్ట్లెస్ అంటే నేను లిటరల్ గా అంటున్నా, ఎఫర్ట్ పెట్టినట్టే అనిపించలేదు. నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎట్లా తెలుసా,
నువ్వు మంచి రెస్టారెంట్లో అన్నం తిన్న తర్వాత ఏమే అన్నమే కాదు ఏదో ఒకటి తిన్న తర్వాత వాడు బిల్లుతో పాటు సోంఫ్ ఇస్తాడు. అవును. ఎంత ఇట్లా మసిల్ మెమరీతో వెళ్ళిపోతుంది నీకు. ఇట్లా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు నీ ఫ్రెండ్స్ తోటి, వెళ్తుంటే చేతిలో మా సోంఫ్ వేసుకుంటావు పార్ట్ ఆఫ్ ద రిచువల్. నువ్వు దాని ముందు జస్ట్ సోంఫ్ వచ్చే 5 minutes ముందరా ఏమంటావంటే అరే మస్తు తిన్నాంరా, పుట్ట నిండా ఉన్నది, అసలు ఏం తినలేను ఇంకా, నేను ఒక వారం తిన్నాను అంటావు. అంతే. బట్ స్టిల్ ఆ సోంఫ్ ఎంత ఎఫర్ట్లెస్గా అయితే మనం సోంఫ్ తింటామో ఆల్మోస్ట్ సేమ్ ఎఫర్ట్ అనిపించింది మొత్తం మూవీలో ఫ్రమ్ ఆల్ ద క్యారెక్టర్స్. జోక్ ఏంటంటే ఎవడో ఒకటి ఇట్లా చేసినట్టే అర్థం ఉంది. ఫ్రమ్ ఆల్ ద క్యారెక్టర్స్ అంటున్నా. అదే ఫ్రమ్ ఆల్ ద క్యారెక్టర్స్, ఫ్రమ్ బిహైండ్ ద కెమెరా, నువ్వు ఏమన్నా అనుకో. అసలు మోస్ట్ ఎఫర్ట్లెస్ కాస్ట్యూమ్ డిజైనర్ సార్. ఈ సీన్కి ఏదేసుకో అక్కడ అక్కడ అల్మారీలో ఏదో ఉంటే 3 డ్రెస్సులు పట్టుకోపో అన్నట్టు ఉన్నది. అంతే. ఎందుకు అట్లా వర్కౌట్ అంటే అరే టైటిల్ లోనే పెట్టేస్తాం, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్, అయిపోయింది అంతే. ఇంకేముంది? ఈ రకంగా మనం ఏ మూవీ అయినా చేయొచ్చు. అంతే, నిజంగా. టైటిల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. వీళ్ళు నో లాజిక్ అని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చింది చేసేయచ్చు అంటే ఇంకా మరి నో లాజిక్ అయినా ఒక హద్దు ఉంటుంది నా నమ్మకం ఉండే. ఇదో నేను ఇప్పుడు కొంచెం డెవిల్స్ అడ్వకేట్ అవుతాను ఈ స్టేట్మెంట్ కి. నో లాజిక్స్ మనకి ఇష్టం, వి లైక్ నో లాజిక్, రైట్? కానీ ఆ నో లాజిక్ పెట్టడం వల్ల ఏమొస్తుంది అవుట్పుట్? ఎగ్జాక్ట్లీ. అంటే నేను నవ్వుతానా, నేను ఏడుస్తానా, పక్కోడిని కొడతానా, తంతానా, లేకపోతే ఇట్లా దుఃఖంగా ఇంటికి పోతానా? వాట్ ఈస్ ద అవుట్పుట్ దట్ యూ వాంట్ టు అచీవ్? అది చెప్పాలి మినిమం. అదే ఇప్పుడు నువ్వు నో లాజిక్ అంటే దాని అర్థం ఏంటి? నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది, నువ్వు యాడ్ లాగా తీస్తావు, ఇక నువ్వు ఏమైనా చేయొచ్చు. అంటే లాజిక్ ఉన్న వాళ్ళు కనీసం అరే ఈ సినిమాలో డిటెక్టివ్ సినిమాలో మనం ఒక క్లౌన్ ని దింపితే దరిద్రంగా ఉంటది, ఇట్లాంటివి ఆలోచించాల్సి వస్తుంది. కానీ నో లాజిక్ అన్నాక ఎంత ఫ్రీడమ్ ఉందో, అంటే నువ్వు నీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఏమన్నా చేయొచ్చు, నువ్వు ఏమన్నా చేయొచ్చు. తీరా చేసింది ఇది. సో ఇది ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అంటావా? అసలు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంటావా, లేకపోతే వాళ్ళకి ఓపిక లేక అరే ఇక ఎందుకు ఈ స్క్రిప్ట్ రాయడం అవుతలేదు మన వల్ల, టైటిల్లో ఏదో సర్దిద్దాము అని డిసైడ్ అయ్యి ఈ మూవీ చేశారంటావా? నాకు చూస్తుంటే నాకేమనిపించింది అంటే వీళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చుంటది, తెర మీద మనం ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కావచ్చు అని చెప్పి. సో మనం ఎంజాయ్ చేద్దాం, కమాన్ బాయ్స్ లెట్స్ గో బ్యాంక్ బ్రోస్ అవు అనుకుంటే ఇట్లా ఇక పోరీలు తెచ్చుకున్నారు, పాటలు పెట్టుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ నాకు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఏం కావట్లే. నాకు నేనైతే రాక్ సాలిడ్ ఉండే నేను. అవునా? జస్ట్ రాక్ అంతే అంతే. అంటే నాలోని ఆస్తకొస్తే ఎమోషన్స్ కూడా చచ్చిపోయినాయి నాకు. అట్లా రాక్ సాలిడ్. ఈ పోరీలు తెచ్చుకున్నారు, పాటలు పాడుతున్నారు అంటే రాక్ సాలిడ్ అంటే ఇంకో అర్థం వస్తుంది. అది అట్లా కాదు. మూవీ చూస్తుంటే నాకు ఆబ్వియస్లీ వినయ్ గర్ల్ ఫ్రెండ్ అంటే చాలా నచ్చింది, దట్స్ నో బ్రెయినర్. కానీ రత్న అనుకుంటా ఎవరో ఒకటి చెప్పిన పేర్లతో నాకు సంబంధం లేదు. అదే నన్ను రాయి చేయగలిగిన మూవీ ఇది ఒకటి. ఎన్నో మూవీలలో నన్ను రాయిలాగా చేయగలిగేది. నీకు తెలుసు నేను చాలా చిన్న చిన్న వాటికి నవ్వేస్తాను, కానీ నన్ను రాయిలాగా చేయగలిగేది చిన్న చిన్న వాటికి ఫాల్తు వాటికి అని చెప్పు. ఫాల్తు వాటికి నువ్వు నవ్వుతావు, అదే కదా. నేను చిన్న చిన్న వాటికి మంచి క్వాలిటీ ఇట్లా కొంచెం క్వాలిటీ నవ్వేస్తాను. కానీ అలా అసొంటిది నాలోని ఎమోషన్స్ ఇట్లా మొత్తం కర్బ్ చేసి ఇట్లా నొక్కేసి నన్ను ఒక దూది లాంటి మనిషిని, దూది కూడా కాదు, దూది ఇస్ రాంగ్ వర్డ్, ఉతికే బట్టల్లో కింద ఎక్కడో చెడ్డీ లాంటివి వేసి నన్ను ఒక 3 hours అట్లా మెయింటైన్ చేసింది. 2 hours తడిగా ఉన్నది. ఉతికే బట్టల చెడ్డీ ఎందుకు ఇంకా తడపలే, ఉతుకుతలేవు నువ్వు, ఇంకా ఉతుకోబోతావు. అంటే నీళ్లు కలిపి ఉంటావు కదా. సో నువ్వు బట్టలు స్నానం చేసిన బట్టలు వేస్తావు ఒక బట్టల, ఇవన్నీ ఉతికే బట్టలు అని, దట్స్ బట్ట. అది కొంచెం ఎక్కువ కాలం వదిలేసినావు అనుకో బట్టలు, దట్స్ ఇట్. తడిగా మళ్ళీ ఎవరు కంపోస్ట్ చూడు, నువ్వేం నువ్వు బట్టలు వేసుకొని స్నానం చేస్తావా ఏమన్నా? నాకు అర్థం కావట్లే. తడిగా ఎందుకు సోక్ చేస్తావు ఉతికే ముందు? ఇప్పుడు లాండ్రీ మీద ఇదిగో ఎట్లయితే లాజిక్ లేదు ఈ మూవీలో, లాజిక్ లేదు, మన రివ్యూలో కూడా లాజిక్ ఉండదు. మన పనే ఇది, ఓన్లీ మ్యాజిక్. ఓం భీమ్ బుష్, అంతే బుష్ కి డైష్. నేను బై ద వే RX-100 రీలాంచ్ చేస్తున్నా 225cc ఇంజిన్ పెట్టి, తెలుసా? నీకేమనిపించింది బోగస్? అంతా నన్నే అడుగుతున్నావు కానీ. అంతా అడగలే, అంతా నువ్వే కూర్చున్నావు. నేను ఏదో స్టార్ట్ చేయరా అంటే నేను ఎంత స్ట్రాంగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మరి నేను దిగినానంటే మ్యాచ్ కథమయ్యే వరకు రాము. అదే అనిపించింది, వాళ్ళే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, ఎంజాయ్ చేస్తే వచ్చేస్తుందిలే, ట్రాన్స్లేట్ అవుతుందిలే, అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు అని నాకు అట్లా అనిపించింది. కాకపోతే ప్రొఫెషనల్ గా చెప్పాలంటే బ్రో, ఈ హీరో ఎక్కడైతే ఇన్వాల్వ్డ్ ఉంటాడో ఈ హీరో దగ్గర చుట్టుపక్కల నాకు అర్థమైంది ఏంటంటే స్వల్ప కల్చరల్ డిఫరెన్స్ ఉంది.
స్వల్ప ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా ఏంటది సామజవర్గమన యూనో మాస్టర్ వర్క్. అది జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఫర్ వాట్ ఐ డోంట్ నో. అంటే నాకేమని తెలిసి వచ్చిందంటే ఈ సినిమా చూసి ఓహో వీళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమరే కొంచెం వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నది, ఇది నేను మాత్రం ఆ ఫ్రీక్వెన్సీలో లేవు. సో బేసిక్ గా ఇందులో ఉన్న కామెడీ కూడా ఇతరులకి నచ్చచ్చేమో, నాకైతే ఎక్కలే. థైగా పోల్ టైం ఇది ఒక కొత్త సెగ్మెంట్ ఉట్టి ఈ ఎపిసోడ్కే. ఈ మూవీ ఎవరికి నచ్చిందో ముందర చెప్పండి, మాకు రాసి చెప్పండి. మూవీ అంటే ఈ మూవీలో ఉన్న కామెడీ అదే కామెడీ అంటే మూవీ నచ్చినట్టే కదా నా బొంద. లేదు మూవీ అంటే ఈ ఫ్యాంటసీ జానర్లు ఇవన్నీ వస్తాయి, అవన్నీ కాదు, వాళ్ళకి అర్థమవుతుంది థైగాపోళ్ళకి. అంటే మూవీ నచ్చింది అంటే కామెడీ నచ్చింది, ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ అని మాకు రాసి చెప్పండి. మీరు అందరూ జరా ఫ్రీ ఫ్లో అయ్యి మీకు నిజంగా నచ్చిందా ఈ కామెడీ? నిజంగా మనసు పని చేసి చెప్పేవాళ్ళు. అదే ఏదో పక్కనోడు చెప్తున్నాడు కదా నేను చెప్పకపోతే గలీజోండి అయిపోతా అని చెప్పి అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఎంపతితో చూస్తే బ్రోడ్ మనకు కూడా ఈ బలగము లేకపోతే ఈ రామాయణము ఇంటింటి రామాయణం కాదు పరేషాను, ఈ హెవీ తెలంగాణ బెంట్ ఉండే సినిమాలు ఉంటాయి చూడు, అవి అర్థమవుతాయి, అవి మనకి నచ్చుతాయి. కానీ అందరికీ నచ్చుతాయా అంటే లేదు, అది అందరికి ఎక్కువ అది. సో ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనిపిస్తుంది నాకు బేసిక్ గా. అండ్ నేనైతే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తా. కానీ ఎందుకంటే ఆ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ లో కూడా నేనే ఉన్నా కాబట్టి నేను చెప్పగలను. అబ్బో, ఎందుకంటే హాఫ్ ఆఫ్ మై హౌస్ ఇస్ అదర్ సైడ్. రైట్ అందుకని చెప్తున్నా. నేను ఏది ఇట్లా ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ లేకుండా చెప్పా బోగస్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు అన్నిటి పైన. ఉట్టుగా అనుకున్నావా ప్రొఫెసర్ బ్రూట్ నేను? అంతే మరి, అదే ఉట్టుగానే. అది నీకు తెలుగు రాదు, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నీకు తెలుగుది కాంటెక్స్ట్ అనేది సెట్ అర్థం చేసుకోవడం నీకు రాదు. దాని గురించి ఇంకా ఎక్కువ చర్చించద్దు మనం. నీకు ఇందులో ఏమైనా పాజిటివ్స్ కనబడినాయా? పాజిటివ్స్ అంటే చెప్పుకోవాలంటే ఇంకా ప్రొడక్షన్ డిజైన్ అంట. ప్రొడక్షన్ డిజైన్ కొంచెం బాగానే చేశారు. ఎస్పెషల్లీ మొత్తం లిమిట్ లేకుండా లాజిక్ లేకుండా హద్దులు దాటిపోయి హాస్టల్ రూమ్ అనగానే ఒక పెద్ద క్లబ్ చేసి పడేశారు. ఊర్లో ఒక మర్రిచెట్టు కింద టెంట్ పెడితే ఆ టెంట్ లోపల మాత్రం అసలు ఏందేందో అయిపోయింది అసలు దాని లోపల. సో నిజంగా లాజిక్స్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే దానికి ఫుల్ పైసా వసూలు మొత్తంగా నమ్ముకొని ఇంకా ఇచ్చిపడేశారు ఇట్లా ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఒక పెద్ద చిక్కు, నేను నాకు పారాడాక్స్ అన్నా కదా, ఇది ఒక పెద్ద చిక్కు. ఏంది అంటే నువ్వు ముందరే ఇట్లా ఒక కాషనరీ వార్నింగ్ లాగా ఇందులో ఏం లాజిక్ ఉండక మళ్ళీ వచ్చి మనం అడగకు అని చెప్పేసినావు అనుకో, ఇప్పుడు దీన్ని ఏ రకంగా నువ్వు రివ్యూ చేస్తావు, ఏ రకంగా పరిశీలిస్తావు? అయినా చేయొచ్చు అంట నేను. అంటే ఎందుకంటే నా పాయింట్ కంప్లీట్ చేయనిస్తావు బోకస్, ఎప్పుడు నువ్వే మాట్లాడుతావు. వీడు మర్రి చెట్టు కింద ఆ టెంట్ వేసిండు, వీళ్ళు ఏదో ఆస్ట్రోనాట్ వేసిండు, వీళ్ళకి ఆ జీప్ ఇచ్చిండ్రు. అది కథకైనా కనీసం కొంచెం రిలవెంట్ ఉండాలి, ఆ ప్రిమైస్కైనా అనిపిస్తుంది. ఆ ప్రిమైస్కి ఇక నువ్వు వాడు స్టార్టింగ్లో నేను ఇప్పుడు అన్నా అనుకో ఈ ప్రిమైస్కి ఎట్లా సెట్ అవుతుంది ఇది అని, అరే లాజిక్ లేదని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటారు. వంక తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ దట్ ఫెయిల్డ్ దే విల్ పుష్ ఇట్ టు నో లాజిక్. ఇది ఎవ్రీథింగ్ దట్ వర్క్ దే విల్ సే అదే మ్యాజిక్ అని. ఈ దరిద్రాన్ని ఇప్పుడు నువ్వు ఒక క్రిటికల్ ఐతో ఎట్లా చూస్తావు? ఇది ఎట్లా అంటే నీకు ఇంగ్లీష్లో కొన్ని టీన్ కామెడీస్ వచ్చేవి ఒకప్పుడు. ఈ మధ్య మనది ప్రపంచం అంతా చాలా డిప్రెసింగ్ అయిపోయింది. టీన్ లేరు, టీన్స్ అడల్ట్స్ అయిపోయారు. అదే అప్పుడు తీసింది అడల్ట్సే, కానీ టీన్ లాగా తీసిన కనీసం ఇవాళ రేపు ఉన్నంత డిప్రెసింగ్ లేకుండా అప్పుడు. అది కరెక్ట్ కదా. ఆ రోడ్ ట్రిప్, ఓల్డ్ స్కూల్, అమెరికన్ పై, యూరో ట్రిప్. ఈ సినిమాని ఆ విధంగా చూడాలి అని నా ఉద్దేశం. డ్యూడ్ వేర్స్ మై కార్ ఇట్లాంటి సినిమాలు ఎట్లా అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూడాలంటే వాళ్ళు ఆ సినిమా చూసి ఉండాలి కదా ఫస్ట్. నా ఉద్దేశం ఏంటంటే ఎలా పరిశీలించాలంటే ఆ సినిమాలను ఎట్లయితే పరిశీలిస్తావో అలానే దీన్ని కూడా చూడాలి అంటున్నాను. కానీ క్రిటికల్ గా ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, నువ్వు ఆ మూవీ పేర్లు చెప్పినావు కరెక్టే. ఆ మూవీలో కూడా కనీసం ఓ బేసిక్ పర్సనాలిటీ ఇచ్చిండ్రు క్యారెక్టర్లకి. అవును. అండ్ వాళ్ళు ఆ పర్సనాలిటీకి తగ్గినట్టే చేస్తారు మొత్తం మూవీ అంతా. అవును. ఇప్పుడు డూడ్ వేర్స్ మై కార్లా వాళ్ళు వెనకాల టాటూ చేసి చాలా ఫేమస్ సీన్ ఉన్నది, కానీ ఏంది వాళ్ళిద్దరు రెడ్డోళ్ళు. సో ఆ రెడ్డోళ్ళ లాగే చూపించిండ్రు. ఇందులో దాని క్యారెక్టర్ కూడా రిలేషన్ లేదు కదా స్టోరీకి, మరీ ఘోరంగా. అది వాడికి ఇచ్చిన పర్సనాలిటీకి ఇంకా క్యారెక్టర్ కి ఆ స్టోరీకి అసలు రిలేషనే లేదు. నేను చెప్పబోయే పాయింట్ కూడా అదే బేసిక్ గా. ఏంటంటే అలా చూసిన
కనీసం ఎంటర్టైనింగ్ గా ఉండాలి. లాజిక్ లేదు అంటే ఇంకా నేను ఇష్టం వచ్చింది చేస్తా అనేట అట్లా ఉండద్దు. కరెక్ట్. లాజిక్ అంటే ఓ కాంప్లికేటెడ్ స్టఫ్ ఉండదు, జస్ట్ కనీసం ఒక కామన్ సెన్స్ లాగైనా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఇందులో ఒక సీన్ ఉంటది, ఊర్లో వీళ్ళు రాత్రి పూట బ్యాంక్ బ్రోస్ క్యాంప్ బయట కూర్చొని తాగుతుంటారు. అప్పుడే ఆ సంపంగి గోలంతా స్టార్ట్ అవుతుంది. సో అందరు జనాలు ఉరుకుతుంటారు ఇటు అటు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు లేచి ఈ వినయ్ ఉంటాడు కదా ఈ గ్రూప్ లో, వినయ్ అంటాడు, ఒరే నిన్న రాత్రి అంతా ఎగబడ పరిగెడుతుండే, ఇప్పుడేమో అందరూ కాముగా ఉన్నారు, అసలు ఏం జరగనట్టే ఉన్నారు, అసలు ఏం ఊర్రా ఇది అంటాడు. హైలైట్ ఏంటంటే ఆ ఊరు వినయగాడు ఊరు. కాదు వినయగాడు ఊరు అది కాదు. నాకు తెలుసు, నేను కూడా ఫస్ట్ అదే తప్పు చేసిన, కానీ నేను స్క్రబ్ చేసినప్పుడు నేను రియలైజ్ అయినా వాళ్ళు వినయగాడు ఊరికి బయలుదేరుతూ ఉంటారు. అవును, బయలుదేరుతూ ఉంటే వాళ్ళు షాక్ అవుతారా, 5,000 మన డీజిల్ అనుకున్నారా, బండి డీజిల్ ఉచ్చబోస్తుంటారా, ఉచ్చబోస్తున్నప్పుడు వాళ్ళ కాశ్మారో ఇది చేస్తారా, అది ఇట్స్ ర్యాండమ్ ఊరు అది. సో దాని తర్వాత వీళ్ళు వచ్చింది ఇంటికి, వాళ్ళ ఊరికి వెళ్ళరు, ఆ ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళు. యా చూసా, ఈ దరిద్రంలో మనం లాజిక్ జస్టిఫై చేస్తున్నాం చూడు, అది దట్ ఈస్ ద ప్రాబ్లం. మన ప్రొఫెషనలిజం ఆ లెవెల్. కానీ అదే పాయింట్ లో నేను ఒక అంటే దీనికే సిమిలర్ గా చెప్తా. ఉదాహరణ కోసం నేను ఇది రాసుకున్నా, కానీ ఇది తుస్సైంది, కాకపోతే సినిమాలో ఉండే ఇట్లాంటి. కానీ పాయింట్ ఏంటంటే అదే ఇది ఈ ఉదాహరణ నిలవడానికి నేను ఇస్తాను నీకు ఎగ్జాంపుల్. ఈ మూవీనే చూస్తున్నప్పుడు మన రివ్యూ కూడా చూస్తుండాలి. అంతే, మనం రివ్యూ మంచి చేసినాం అనుకో, అరే ఈ మూవీకి చేస్తలే రివ్యూ అంటారు. దట్ ఈస్ ప్రొఫెషనల్. అది ప్రొఫెషనలిజం, అది ఎవ్వరు గమనించరు. ఎంతసేపు అరే మీరు చెప్తున్నా అదేలే. కానీ ఇప్పుడు ఇదే పాయింట్ ని వీడు ఆ బంగ్లోలోకి వెళ్ళిన తర్వాత ఆ సంపంగి అక్క తొక్క దాన్ని ఇంటికి వెళ్తారా అన్న సంపంగి వాట్ ఎవర్, దాని ఇంటికి వెళ్ళినప్పుడు వినయ్కి అవుతుందా సంపంగి తోటి ఎక్స్పీరియన్స్? అవును. మళ్ళీ నెక్స్ట్ వాడు నార్మల్ అయిపోతాడు. వీడికి తెలుసు వినయ్కి, వాడు ఫస్ట్ వాడు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎన్కౌంటర్ లో ఈయనకి ప్యాక్ అవుతుంది. అయినా కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అది ఉండేది. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఎట్లయితే వినయ్ నార్మల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు సిచ్యువేషన్ ని, ఐ వాజ్ లైక్ అరే కనీసం అది కొంచెం కంటిన్యూ చేయండి రా. వీడు ఆపుతూ ఉంటారు, అరే వద్దురా నీకు అర్థం కావట్లే, ఆ అక్క చాలా డేంజర్ ఉన్నది, ఎందుకు మన గోలా, వెళ్ళిపోదాం మనం, ఏదో ఒకటి సమ్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ అన్నట్టు మెయింటైన్ చేయాల్సి ఉండే. అది చేయలే వీళ్ళు. కంటిన్యూటీ లేకుండా దేనికి రాండమ్ కలెక్షన్ ఆఫ్ సీన్స్. అది నేను కూడా గడ్డి కొట్టామా ఒక పారాడైమ్ లో నడుద్దాం అంతే, అది దిగంగానే ఇంకో పారాడైమ్ కి వెళ్తున్నావు అని చెప్పి మందు తాగుతున్నావు నువ్వు, ఇంకో పారాడైమ్ కి వెళ్తున్నావు. ఇది పెద్ద లూప్ హోల్ అది అనిపించింది నాకు. ఐ థింక్ దట్ ఈస్ వై అట్ ఎనీ పాయింట్ ఐ కుడెంట్ రియాక్ట్ టు ద ఫిలిం. అదే ఒక పూర్తిగా ఒక సినిమా చూసినట్టు లేకుండా కలెక్షన్ ఆఫ్ సీన్స్, అదొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగానే, మళ్ళీ వన్ సీన్ ఆఫ్టర్ ది అదర్, ఒక ఫ్లో లేకుండే, ఒక నారేటివ్ లేకుండే, అది దాని వల్లనే చాలా ప్రాబ్లం అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నా, డైలాగ్ చెప్తూ ఉంటే చక్కగా చెప్పండి, మేము ఆడియన్స్ లం. అది మనకే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ హీరో దగ్గర లేకపోతే ఈ గ్రూప్ దగ్గర. ఏదైతే అంటున్నావో నువ్వు, గ్రూప్ కాదు హీరోని, మెయిన్లీ కృష్ణే అంటున్నాను నువ్వు, అది జరగని పని. అది ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ కెన్ పీపుల్ ఈవెన్ రిలేట్ విత్ ఇట్. వాళ్ళకి అర్థమే కాకుండా వాళ్ళు నచ్చుతుంది కూడా. అది ఎట్లా అని అడుగుతున్నా. నీకు అసలు నీకు ఒక లైన్ పూర్తిగా వినబడతలేదు, నీకు అది నచ్చుతుందంటే ఇక రేపు మాపు వాడు మూవీలు కూడా తీయరు అట్లా పూర్తిగా. ఇక్కడ వరకు క్లైమాక్స్ ఇమాజిన్ చేసుకోండి, మేము క్లైమాక్స్ అంటారు అనుకో, ఎట్లుంటది. ఇక నాకు అదే అనిపించింది సినిమా చూస్తుంటే. ఒక సీన్ లో వాడు ఆ రష్యన్ సర్పంచ్ పెళ్ళాం ఉంటది, రష్యన్ పోరి. ఆ రష్యన్ పోరితో ఆమెకి ఏదో దయ్యం ఎక్కినప్పుడు ఏదో అడిగితే ఆమె ఏదో గజిబుజిలో ఆన్సర్ ఇస్తుంది, ఓహో నువ్వు రష్యన్ కదా అని చెప్పేసి కర్పుడికి అంటాడు. అంటే అదేదో ఆన్సర్ ఇస్తే ఓ పైన ఉందా జలజ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అట్లనే ఆ భాషలోనే మాట్లాడండి. ఇంకా ఒక సినిమా తీసి మొత్తం అబ్జర్వ్ చేసి మూమెంట్స్ ఎట్లా ఉన్నాయో అబ్జర్వ్ చేసి సబ్ టైటిల్స్ రాసుకుంటాం. యా ఫీలింగ్ ఏందో మేము మొత్తం రాసుకుంటాం భావం. ఇది ఇట్లా చేస్తే ఇంకేమున్నదో, ఇదా నువ్వు సెట్ చేసే ప్రెసిడెంట్. వీళ్ళు మెచ్చుకుంటున్నారు కాబట్టి అట్లా ఎవరు మెచ్చుకుంటున్నారు ఈ మూవీని, ఎవరు మెచ్చుకుంటున్నారు ఈ మూవీని కాదు, సమాజ వర్గమనాలు పిచ్చి పిచ్చిగా మెచ్చుకున్నారు. అది ఒక్కటి ఏంటంటే నాకేమనిపిస్తుంది సార్, అది ఒక్కటి కొంచెం అవుట్లయర్ ఉండే, అట్లీస్ట్ చుట్టుపక్కల మాట్లాడుతున్న వాడేది అర్థమవుతుంది. దానివల్ల ఈవెన్ నాకు అనిపించింది ఇట్ ఈస్ ఫైన్ ఎక్సెప్ట్ ఫర్ ద డైలాగ్. అంతా లేకుండా అట్లీస్ట్ ఒక మొమెంటం ఉండింది, ఒక ప్రమైస్ ఉండింది దీంట్లో, అది కొంచెం డీసెంట్ గా స్టిచ్ చేసి ఉన్నది ఆ మూవీ. సో అది నడిచిపోయింది. దట్ వాస్ ద థ్రెషోల్డ్.
అంతకంటే నువ్వు ఎల్లుంటే కనుక ఇక నువ్వు బిస్కెట్ అవుతావు అంతే రష్యన్. అని చెప్పి ఓ నో వీ షుడ్ బ్రేక్ ద ఫోర్త్ వాల్ అన్న రేంజ్లో వెళ్ళి లాజికే లేదు ఇది మూవీలో అని చెప్పేసి ఇక నువ్వు ఇష్టం వచ్చింది చేస్తున్నావు. దీన్ని మూవీ అన్నారు, దీన్ని యాడ్ అంటారు. జనరల్లీ యాడ్లలో ఉంటుంది. జిలేబీ అమ్మ జిలేబీ వేస్తుంటే చిన్న పిల్లడు దుంకుతుండంట, ఇవన్నీ అట్లా యాడ్లలో ఉంటాయి. యూనో చేయొచ్చు, అట్లా చేయకపోవడం ఏం లేదు. మీకు పైసలు ఉన్నాయి, యూనో మంటల్లో వేయడానికి పైసలు ఉన్నాయి అంటే ఫస్ట్ మాకు ఇచ్చి మిగతా అదే మిగతా వేసుకోండి. కాకపోతే ఉన్నాయి కాల్చడానికి పైసలు అంటే దట్స్ ఫైన్, ఇట్స్ యువర్ రైట్. కానీ కనీసం ఆ కామెడీ పార్ట్, కనీసం ఆ రెఫరెన్సెస్ ఏదైతే వేస్తున్నారో చాలా మెటా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రీ రెఫరెన్సెస్ ఉన్నాయి, హీరో రెఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి మెటా జోక్స్ చేసినప్పుడు కూడా కనీసం అవైనా క్యారెక్టర్ బేస్డ్ అయినా లేకపోతే ఒక ఫ్లోలో రావడం కానీ అట్లా ఉంటే ఎవరు మీతో పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఓల్డ్ స్కూల్ యూరో ట్రిప్ లాంటి సినిమాల్లోనే చూస్తారు, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంతే. కానీ ఆ ఎంజాయ్మెంట్ కూడా ఎఫర్ట్లెస్ అనిపించింది బేసిక్ గా నాకు. అస్సలు ఎఫర్ట్ కనపడలేదు. అంటే నిజాయితీగా చెప్పాలంటే ప్రొఫెషనల్గా ఏ సినిమా చేయాలన్నా వీడియో షూట్ అంటేనే పిచ్చిగా ఎఫర్ట్ పోతుంది. ఎంత కష్టమైన పని అంటే అసలు చెమటలు గారిపోతాయి, అన్ని రకాల ఎగ్జాషన్ వస్తుంది. ఆ ఎఫర్ట్ అయితే ఉంది ఆబ్వియస్లీ. కానీ ఆ స్పెషల్ ఏదైతే ఒక ప్రాపర్ మూవీ ఉంటుంది చూడు, ఒక సినిమా స్టార్ట్ టు ఫినిష్ నువ్వు ఫ్లోతో చూస్తున్నావు, నీకు క్యారెక్టర్ బేస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, ఎవరైతే ఏదైతే చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ కి సింక్ లో చేస్తున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తే అదొక స్పెషల్ ఎఫర్ట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇందులో జస్ట్ ఏముంది, మనం ఎంజాయ్ చేద్దాము, చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అది చూసి అని చెప్పి ఆ ఫీలింగ్ ఉన్నట్టు అనిపించింది. దానివల్ల కొంచెం లేజీ ఎగ్జిక్యూషన్ అనిపించింది. లేజీ ఎగ్జిక్యూషనా లేకపోతే టెక్నికల్ గా అయితే లేజీ కాదు, ఎందుకంటే ఆ పెట్టిన ప్రొడక్షన్ డిజైన్ చాలా పెట్టారు. ఐ థింక్ అగైన్ నాకు ఒక్కటే పాయింట్ మళ్ళీ వస్తుంది. ఇట్స్ లాట్ ఆఫ్ ఏమంటారు ఓవర్, నేను రాసుకున్న పదాలు చెప్పనా నీకు, ఓవర్ డన్, ఓవర్ యాక్టెడ్. నువ్వు కూడా ఇట్లా సేమ్ ఇత్తేనే చెప్తున్నా కదా, ఓవర్ డన్, ఓవర్ యాక్టెడ్, సెల్ఫ్ అవేర్, ఈ 3 రాసుకున్నాను నేను. సెల్ఫ్ అవేర్ అది కూడా నాట్ ఇన్ అ గుడ్ వే, ఇన్ అ బ్యాడ్ వే. ఇది మనం తేలిగ్గా తీస్తున్నాం కదా సినిమా, సో మనం యాక్టింగ్ కూడా తేలిగ్గా తీద్దాం. మనం ఎట్లా కామెడీ తీస్తున్నాం కదా, అందరూ ఒక యాక్టర్స్ అందరూ ఒకలాంటి కంఫర్ట్ లో ఉన్నట్టు అనిపించింది. ఇది తేలిగ్గా తీసేస్తున్నాం కదా, జస్ట్ చలాకి సినిమా ఇది, లాజిక్ లేని సినిమా ఇది, సో మనం యాక్టింగ్ కూడా అట్లా. ఆ ఒక్క అమావాస్య క్యారెక్టర్ తప్ప, ఎందుకంటే ఆ మనిషి హైప్ లో చేశాడు. మ్యాడీ కాదు, ఇంకో అమావాస్య అని 4 ఊర్లో ఆ ఒక్క మనిషి తప్ప మిగతా వాళ్ళందరూ జస్ట్ లైట్ గా తేలిగ్గా చేసేస్తున్నారు. అది ఇట్స్ నాట్ అ సీరియస్ మూవీ కదా, మనకు తెలిసిందే కదా అని చెప్పి టైం పాస్ చేసినట్టు చేశారు. వెన్ ఇన్ఫాక్ట్ ఆ వరల్డ్ అంత సీరియస్ గా ఉంటే ఆ క్యారెక్టర్స్ దాన్ని లిటరల్ గా తీసుకొని సీరియస్ గా తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే ఆనందో బ్రహ్మలాగా వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో వాళ్ళు ఎంత లైట్ సినిమా, ఎంత లైట్ హార్టెడ్ ఓవరాల్ ఆర్క్ అయినా గానీ వాళ్ళు యాజ్ క్యారెక్టర్స్ చాలా సీరియస్ గా లిటరల్ గా తీసుకున్నారు. దట్ వాస్ ద పాయింట్, ద పాయింట్ వాస్ దట్ ఎక్కడ కూడా నేను ఇందాక నువ్వు యూరో ట్రిప్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు చెప్తున్నావు కదా, ఎక్కడ కూడా నేను ఓకే ఈ పర్సనాలిటీ, ఈ క్యారెక్టర్, వాడి బిహేవియరే అంతా, దానివల్ల నాకు హ్యూమర్ వస్తుంది అన్నట్టు అనిపించలే. ఇట్ వాస్ లైక్ క్యారెక్టర్ పక్కన యాక్టింగ్ ఇంకోటి ఎవడో చేస్తున్నాడు, అండ్ యాక్టింగ్ చేస్తున్నాడు క్యారెక్టర్తో సంబంధం లేదు వాడికి, అక్కడ సింక్ పోయింది. ఆ పర్టికులర్ సీన్ లో వాడికి ఏదైతే జోక్ అనిపిస్తుందో అది చెప్తున్నాడు. అండ్ దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ నో దిస్ ఇస్ రాంగ్, ఆర్ అట్లీస్ట్ లైక్ ఇట్లా చేయొద్దు ఎప్పుడు. ఆనందో బ్రహ్మ దీనికి మంచి ఉదాహరణ. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దాంట్లో ఎంత పర్ఫెక్ట్ గా చేశారు. కామెడీ పండాలంటే ఇది బ్రూట్ నాకు అర్థం కాదు, యాక్టర్స్ దగ్గర పోతుందా లేకపోతే డైరెక్షన్ దగ్గర పోతుందా? ఆడియన్స్ థియేటర్ లో కూర్చున్నవాడు ఎంజాయ్ చేయాలి, నవ్వాలి అంటే నీ ఆ యూనివర్స్ ఎంత తిక్కగా ఉంది, ఈ సందర్భాలు అంతా వైల్డ్ గా ఉన్నాయి, సో దీన్ని బట్టి వచ్చే కన్ఫ్యూజన్ అయినా లేకపోతే కేయాస్ అయినా దానివల్ల ఒక ఆడియన్స్ నవ్వాలి అంటే ఈ యాక్టర్లు సీరియస్ తీసుకోవాలి. యూనో వాళ్ళు నిజంగా ఆ వరల్డ్ లో ఉన్నట్టు చేయాలి, కానీ వాళ్ళు కూడా జోక్ లో ఒక భాగం అన్నట్టు. నేను అదే అంటున్నా, ఎందుకు అట్లా చేస్తారు? నా పాయింట్ ఎప్పుడు ఇదే, ఇక్కడే ఇంటెగ్రిటీ టెస్ట్ అవుతుంది ఒక యాక్టర్ది. నీకు స్టోరీ అర్థమవుతుంది, నీకు జోక్ అర్థమవుతుంది, నువ్వు క్యారెక్టర్ అర్థమవుతుంది, ఆర్ అదర్ నువ్వు తెలుసుకుంటావు. ఓకే, నీ జాబ్ ఏంటంటే ఒక యాక్టర్గా ఆ క్యారెక్టర్కి సంబంధించినట్టు నేను ఎట్లా యాక్ట్ చేస్తాను. నువ్వు డైరెక్టర్ ఉట్టి గైడ్ చేస్తాడు అనిపిస్తుంది. నువ్వు ఓకే, నువ్వు ఇక్కడ జర బయటకు వస్తున్నావు క్యారెక్టర్ నుంచి, సో నువ్వు మళ్ళీ వాపస్ వెళ్ళు, ఇంకో టేక్ చేయి, ఇంకో వర్జన్ చేయి, ఈ క్యారెక్టర్ లాగా చేయి, నాకు ఇది ఈ క్యారెక్టర్ ఏదైతే ఈ క్వాలిటీ ఉందో అది నాకు కనబడతలేదు.
దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. కానీ ఏదైతే హెవీ లిఫ్టింగ్ ఉంటుందో, అండ్ దట్ ఈస్ వై యాక్టర్స్ ఆర్ పేడ్ హెవీలీ, రైట్? దే ఆర్ పేడ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. నువ్వు చేయాలి అట్లా. ఇప్పుడు బ్రోచేవారు ఎవర్రాలో ఇట్ వాస్ వెరీ క్రిస్టల్ క్లియర్ ఉండే ఫర్ ద వ్యూవర్. వీళ్ళందరూ ఒక యాక్టర్ పర్స్పెక్టివ్ నుంచే, క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచే డెలివర్ చేస్తున్నారని. ఇందులో అది లేకుండే. ఈవెన్ వర్డ్స్ ఏంటి తెలుసా, వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ కూడా లేకుండే. అదే చాలా స్ట్రేంజ్. ఇట్ వాజ్ సో ఆఫ్. అది చాలా వియర్డ్. ఎందుకంటే అది నాకు సినిమా చూసే ముందు ఏమనిపించింది అంటే దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర చేరారు అంటే లేకుండా ఎట్లా పోతుంది అని నాకు అర్థం, అట్లా అనుకున్నాను. వీళ్ళ ముగ్గురు కంటే సరే, ఇన్ఫాక్ట్ నేను ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేస్తా. అట్లీస్ట్ వినయ్కి ఇంకా మ్యాడీకి వాళ్ళిద్దరికైనా ఉంటుంది అనుకున్నా. వాళ్ళిద్దరి మధ్యలో కూడా కనబడలే నాకు కెమిస్ట్రీ. ఇట్ వాస్ షాకింగ్. ఎస్, అవాక్. నేనైతే ఓం ఓం బుష్ అక్కడైంది అనుకున్నాను నేను. అది పాసిబుల్ కూడా అనుకోలే నేను అసలు. యా, దేవర్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సిచ్యువేషన్ ఉండేవాడు. అది నాకు ఎట్లా అనిపించింది అంటే అట్లీస్ట్ అదే నువ్వు అన్నట్టు వీళ్ళు ముగ్గురు దగ్గర కాకుండా అట్లీస్ట్ వీళ్ళిద్దరి దగ్గర ఒక స్విచ్ చేసినట్టు స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది అనుకున్నా కెమిస్ట్రీ నేను. బట్ యా, ఇప్పుడు దాట్ ఈస్ ఈవెన్ మోర్ డిసప్పాయింటింగ్ నాకు. ఇంకా మ్యాడీకి ఇంకా ఇంకో తాగు నువ్వు అన్నవి చూడ తాగపోతే అమావాస్య, వాళ్ళిద్దరికి ఇంకా ఎక్కువ ఉండే కెమిస్ట్రీ. దట్ వాస్ బెటర్. అండ్ అందులో కూడా అమావాస్య వల్ల అనిపించింది, యూనో, మోర్ బికాస్ ఆఫ్ అమావాస్య దెన్ ఎనీబడి ఎల్స్. సో ఇట్లా ఫండమెంటల్ లెవెల్లో తప్పుపోయిందంటే ఎట్ సమ్ పాయింట్ ఈదర్ వాళ్ళు చాలా ఘోరమైన మిస్కాల్కులేషన్ వేసిండ్రు దీనికి, ఆర్ వాళ్ళకి ఇప్పుడు లేనే లేకుండా క్యాల్కులేషన్. వాళ్ళు కూడా మళ్ళా గ్రాంటెడ్ తీసుకున్నారు అనుకుంటా మేకర్స్. వీళ్ళని పెడితే వాళ్ళే నడిపించేస్తారు షో అన్నట్టు. యా, అండ్ అది ఎట్లా ఉండే అంటే వాళ్ళ ముగ్గురు కూడా ఇట్స్ అ ఫన్ ప్రాజెక్ట్, ఏదో చేసి పడేద్దాం అన్నట్టు చేసినట్టు ఉండే. బాగా ఎంజాయ్ చేద్దాం భయ అన్నట్టు వాడు ఎవడో చెప్పుంటాడు, మన అందరం ఎంజాయ్ చేద్దాము, అవుట్పుట్ దానంతా అదే వస్తుంది అని ఎవడో చెప్పిండు క్రూలా. దాన్ని వీళ్ళు ఫాలో అయ్యిండ్రు. అది పెద్ద డిసప్పాయింట్మెంట్. అది అట్లానే అనిపిస్తుంది చూస్తుంటే. యా, కానీ స్టార్ట్ అవ్వడం కూడా మళ్ళీ అట్లానే స్టార్ట్ అవుతుంది. ఎవడికో కథ చెప్పడం. ఈ ప్రిన్సిపల్ రంజిత్ ఉంటాడు, ఆ చాయ్ ఇచ్చేటోడికి నీకేమని చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వచ్చారు అని అట్లా స్టార్ట్ చేశాడు కథ. అటు నుంచి అటే పోతుంది అది. మళ్ళీ ఆ ఫ్రేమింగ్ కి మళ్ళీ వెనక్కి రాదు. అది జస్ట్ సినిమా ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఎలాగో మనం నో లాజిక్స్ అని చెప్పినాం కదా, సో చేసి పడేయి. ఓ కథ చెప్పు, ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం, అంతే. దాంతో నో లాజిక్ అనే ఇది కొంచెం మిస్లీడింగ్ ఉండాలి. ఎట్లా అంటే ఈ సినిమాలో లాజిక్ లేదా అనుకుంటే వెళ్ళాలి, బట్ దెన్ దేర్ షుడ్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ ఏమంటారు సిమెట్రీనో ఏదో ఉండాల్సి ఉండే. అప్పుడు ఇట్ వుడ్ యాక్చువల్లీ వర్క్డ్ ఆ నో లాజిక్ బ్రాండింగ్. రైట్. వీళ్ళు చాలా సత్య హరిశ్చంద్ర లాగా నో లాజిక్ అని చెప్పినాం కదా, అందుకని లేదు లాజిక్ అటు మెయింటైన్ చేస్తే కష్టం అవుతుంది. యా, అంటే లాజిక్ కి సెన్స్ కి తేడా ఉంది అనేది ఫస్ట్ గుర్తించాలి ఇండస్ట్రీలో. లాజిక్ లేదు అంటే కనీసం కామన్ సెన్స్ అయినా ఉండాలి. ఒకడు వచ్చి నా పేరు బాలాజీ అని చెప్పి మళ్ళీ ఇంటర్వెల్ బ్రేక్ వచ్చి యాక్చువల్ గా నా పేరు సంతోష్ అంటే దట్ ఈస్ జస్ట్ సెన్స్లెస్. అది దాంతో ఏమొచ్చింది ఇప్పుడు మనకి, ఏం ఉదరించారు అదే. సో లాజిక్ లేదు కదా అంటే లాజిక్ అంటే అది వేరే యాంగిల్ అది. కానీ నా భయం ఏంటంటే ఇలాంటి డైలాగ్ డెలివరీ కనుక ఇంకా పికప్ అయింది అనుకో, సార్ గుర్తు సార్ బిగ్ బాస్ తీసుకొస్తా ఇలాంటిది కనుక బయటకు వెళ్ళింది అనుకో, అంతే కదా వచ్చినాం ఇక మనం. అది ఓన్లీ ట్రేడ్ మార్క్ అనుకుంటా. అట్లీస్ట్ ఐ హోప్, ఐ విష్ ఇది ఓన్లీ దీన్ని ఎవరైనా ట్రేడ్ మార్క్ చేస్తాడు అంటే బజార్లో. నేను అంటుంది ఏంటంటే బజార్లో ఇది నచ్చి ఎవరైనా ఇమిటేట్ చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి ఊరు రోజంతా ఇట్లానే మాట్లాడుతున్నాను అందరితో, కుక్కలు కొడతారని అని మనం అనుకుంటున్నాం. అది కొట్టాలి అంట నేను. అదే నా ఇరిటేషన్ ఏంటంటే ఒక పాయింట్లో నువ్వు కార్నర్ అయినావు, ఏదో ఒక సిచ్యువేషన్లో నువ్వు యూ ఫీల్ కార్నర్డ్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఏదేదో మసిపూసి మాయ చేసి అది అంటారు చూడు, అట్లా చేయడానికి ఇలాంటి డైలెక్ట్ వాడినాం, ఇట్లాంటి డెలివరీ వాడుతున్నావు అంటే అర్థం ఉన్నది. నువ్వు నార్మల్గా ఛాయ్ కావాలి అనడానికి కూడా ఇట్లానే వాడుతున్నావు కదా, దట్ ఈస్ అందుకనే ఓవర్ అనిపించింది నాకు. ఇట్స్ ఓవర్ కాంపన్సేషన్ అనిపించింది. అంటే ఈ టోన్లో మాట్లాడితే నేను నవ్వొచ్చేస్తుంది అనుకున్నాను అనుకో, ఇక దెన్ ఇట్ ఇస్ నో లాజిక్ అది మళ్ళీ. కానీ నవ్వేటోళ్ళు ఉన్నట్టున్నారు. సో వాళ్ళు లిస్ట్ పంపేయండి ఎవరైనా. అరే నూతన్, యు ఆర్ సెండింగ్ యూ దేర్.
ఒకటైతే నాకు నవ్వొచ్చింది, ఈ ప్రిన్సిపల్ వీళ్ళని నానా బూతులు తిడుతుంటారు, అయినా వీళ్ళ మొహాల మీద అస్సలు ఎఫెక్టే రాదు. పాకిస్తానీస్ అంటాడు, ఏం అఫెండ్ అవుతారు ఒక మాటకి. అది ఒక్కటి నాకు ఫనీ అనిపించింది. అది ఎక్కడ లేనిది, సడన్ గా ర్యాండమ్ గా వచ్చింది అది. దట్ వాస్ ఇట్లా ఏరుకోవాలి ఎట్లా, అదే ఇక్కడ అక్కడ కొత్తిమీర ఏరుకున్నట్టు పులిహారల. కొత్తిమీర కాదు, కరేపాకు ఏరుకున్నట్టు పులిహారల. ఈ సంపంగి డాన్స్ చేసిపోతుంది మహల్లో వాళ్ళ ఎదురుగా. ఆ డాన్స్ చేసిన తర్వాత కూడా అబ్బాయి ఏం డాన్స్ చేసిందని చెప్పి సినిమానే రివ్యూ చేస్తారు అక్కడే. ఈ అసలు డాన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అసలు ఏముంది 5కి 5 ఇస్తాను అసలు అన్ని వీళ్ళ ఇంకేం అవసరం లేదు. అసలు సంపంగా అంటే ఈ దరిద్రంలో లాస్ట్కి సోషల్ మెసేజ్ ఉందా అనుకున్నాను నేను. అదే నువ్వు లాజిక్ లో లేనివాడివి, నువ్వు సోషల్ మెసేజింగ్ ఎందుకు పెడుతున్నావురా అంటే ఒక విధంగా ఎట్లా అనుకోవచ్చు అంటే వాళ్ళ దృష్టిలో ఈ వోకిజం ఏదైతే ఉంది చూడు తీసుకొచ్చినారు, అది కూడా నో లాజిక్, ఇల్లాజికల్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే అది మనం తీసుకోవాలి అట్లా, అదే మనం తీసుకోవాలి. అక్కడ వాళ్ళు చాలా సిన్సియర్ ఉండే, అదే అక్కడ లేని చోట యా వీడు ఆ దయ్యంతో ఎంపతైజ్ అవుతాడు చూడు, అది కూడా నాకు ఏం అర్థం కాలేదు. దయ్యంతో ఎంపతైజ్ అవడమే కాదు, దయ్యంకి వీడికి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటది అట్లా. అది జస్ట్ ఒక వింత దృశ్యం అని అనుకున్నా, ఆ దృష్టిలో నేను దాన్ని చిన్న డిస్కౌంట్ పాజిటివ్ అంట. ఎందుకంటే ఎక్కడ లేని దృశ్యాలు ఇవి. ఒక దయ్యంతో ఒక సిన్సియర్ హార్ట్ ఫెల్ట్, తెలుసా ఈ మొత్తం సినిమాలో ఇంతకంటే సిన్సియర్ హార్ట్ ఫెల్ట్ పాట లేదు. అది వీడికి ఒక దయ్యంకి మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు చూడు. హీరోయిన్ కి కూడా కాదు, జలజతో కూడా కాదు. నీకు కూడా చెప్పాలనా, మోస్ట్ సిన్సియర్ లవ్ స్టోరీ ఏముండేది సార్ మూవీలో. స్టార్టింగ్ లా ఈ ప్రిన్సిపల్ కూతురుతో చేస్తాడు చూడు రొమాన్స్, నాకు అక్కడే అనిపించింది సిన్సియర్ లవ్. ఇంకెక్కడ అనిపించలేదు నాకు సిన్సియర్ లవ్. అసలు ఆ జలజాద్ అయితే ఇట్స్ జస్ట్ బ్యాండెడ్ అనుకో, బ్యాండెడ్ ట్రీట్మెంట్ అది. ఈ దీంతో అయితే ఇక సినిమా స్టోరీ ముందరికి వెళ్ళాలి కదా అన్నది ఈ సంపంగితోటి. బట్ ద ఓన్లీ పాయింట్ వేర్ ఐ సా కొన్ని జెన్యున్ ఇమోషన్స్ వాజ్ విత్ కూతురు, ప్రిన్సిపల్ కూతురు. వెరీ వెరీ గుడ్ లుకింగ్ ఆల్సో. ఇక చెప్పి ఫాస్ట్ ఒక మొంటాజ్ వస్తుంది స్టార్టింగ్ లోనే. ప్రిన్సిపల్ రంజిత్ ఆ ఛాయవాడికి చెప్తుంటాడు ఏమేం చేశారు వీళ్ళు జాయిన్ అయిన తర్వాత అని చెప్పి ఒక పెద్ద మొంటాజ్ వస్తుంది చూడు. వీళ్ళు ఇవి అమ్మేశారు నావి అని చెప్పి, అది ఎంత ఆ మొంటాజ్ కూడా టెల్లింగ్ అండ్ షోయింగ్ లిటరల్లీ. బ్యాక్గ్రౌండ్ లో నరేషన్ ఇస్తుంటాడు, ఎగ్జాక్ట్లీ అదే పనులు వాళ్ళు చేస్తుంటారు, దానికి ముందు వెనక ఏం చేయరు. అండ్ ఇతను చెప్పే నరేషన్ కి కొంచెం ఒక గ్యాప్ కూడా ఉండదు. గ్యాప్ అని కాదు, ఒక వేరియేషన్ అయినా చూపిస్తున్నారా అంటే అట్లా కూడా కాదు, చెప్పిందే కనిపిస్తుంది నీకు. లిటరల్ పవర్ పాయింట్. అసలు ఆ నరేషన్ లేకుండా ఊరికే చూపించిన డైలాగ్ లో లేకుండా ఇట్ వుడ్ హావ్ బిన్ బెటర్. నువ్వు దాన్ని దృశ్యాల మీద నువ్వు జరిగిందాన్నే నరేట్ చేస్తే అట్లీస్ట్ ఆర్డర్ ఆఫ్ నరేషన్ కదా, అదేనా కొంచెం మార్చి ఉంటే రిడెండెంట్ అయిపోతుంది అట్లా చేస్తే. అదే లిటరల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అది స్లైడ్ ని చూసుకుంటూ చదవడం అంటే దాన్ని అంటారు. దరిద్రంగా ఉండే నిజంగా. అంటే ఉన్న కామెడీ పొటెన్షియల్ కూడా దాంట్లో తుస్ వాళ్ళే మళ్ళీ. ఇంకో డిస్కౌంట్ పాజిటివ్ ఏంటి అంటే ఆ బ్యాంక్ బ్రోజ్ అని ఒక పాట ఉంటుంది స్టార్టింగ్ అనుకుంటూనే ఉన్నా. రెండోసారి కూడా బ్యాంక్ బ్రోజ్ అని ఇంకో పాట వస్తుంది. నువ్వు ఆ బ్యాంక్ బ్రోజ్ ఆ 2 పాటల్లో ఇంగ్లీష్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో తీసి పడేసాయి అవి చెతకొండిలో. తెలుగు పదాలు ఏదైతే వచ్చాయో లిరిక్స్ అవి యాక్చువల్గా నాట్ బ్యాడ్, డీసెంట్ ఉండే లిరిక్స్. ఓన్లీ మ్యూజిక్ కాదు, ఇదంతా కాదు, జస్ట్ ఆ వర్డ్స్ అంతే. నువ్వు ప్రొడక్షన్ వాల్యూ అన్నావు చూడు, నాకు ఆ పాటలోనే నచ్చింది నాకు. అందులో ఫుల్ ఆన్ వెళ్ళిపోయారు అందులో, పెట్టారు బాగా. ఆ పాటలే పెట్టకుండా 2-3 పాటలు పెట్టి, అంటే 2 బ్యాంక్ బ్రో పాటలు పెట్టి, తర్వాత మూడోది అది మళ్ళీ ఒక పాన్ ఛానల్ పేరు పెట్టడం ఏంటో దానికి, అది ఇంకోటి. కానీ మూడోది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ వానెక్, అదే మ్యాజిక్. మూడో పాట వీడికి ఆ దయ్యానికి ఒక రొమాంటిక్ ఇది డిబేట్ ఒకటి. ఇదంతా అయిన తర్వాత వాడు జలజ దగ్గర యాక్చువల్లీ ఈ టైంకి ఒక పాట ఉండాలి, కానీ మేము పోయిన సినిమాలో మేము పాట పెడితే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, అందుకని మేము పాట పెట్టుకుంటే అవాయిడ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతాడు ఇట్లా. అది మరి దీని అంటారా నో లాజిక్ అని? నాకు అర్థం కాదు. బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు ఇది. కరెక్ట్, కానీ 2-3 పాటలు పెట్టినావు, బక్వాస్ పాటలు, ఫాల్తూ పైసా ఉపయోగం లేని పాటలు అవి. కనీసం దయ్యంది పెట్టినా ఓకే అర్థం చేసుకుంటా. కానీ ఈ బ్యాంక్ బ్రోస్ మీదనే 2 పాటలు పెట్టిన తర్వాత వాడి లవ్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చి పోయిన సినిమాలో వర్కౌట్ కాలేదని చెప్పారు జనాలు, అందుకనే ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నామని చెప్పి చెక్కేస్తాడు. ఇంకా ఇది కూడా చెప్పాల్సి ఉండే, యాక్చువల్లీ నువ్వు కాదు, మేము ఇంకెవరినో అనుకున్నాము, నువ్వు దొరికావు కాబట్టి నిన్ను వాడుతున్నాము. అంతే. యా
పేసింగ్ కూడా సినిమాలో మొత్తం చాలా ఎఫర్ట్లెస్, అసలు ఎఫర్టే లేదు అసలు. ఇట్లా జస్ట్ ఒక డ్రాప్ చెమట కూడా రాలేదు అస్సలు. ఈ వేడిలో, యా ఇన్ దిస్ హీట్. స్క్రిప్ట్ మీద ఏం రాస్తుంది, ఏ పేజ్ షఫల్ మోడ్ ఆన్ చేయదు అంతే, నువ్వు చిట్టీలు వేసిర్రు అంతే. సీన్లు అవన్నీ చిట్టీలు వేసిర్రు, వేసి ఇవాళ ఏం చేద్దాము అంటే ఇట్లా చిట్టి తీసి దాని ప్రకారంగా వేసుకున్నారు వాళ్ళు. యా ఇంకో సీన్ కూడా అది ఎంతవరకు గుద్దారంటే ఒకటే డైలాగ్ ని వీళ్ళు నిజంగా అదంటున్నావు, అది డైలాగ్ కూడా కాదు, అది కూడా డైలాగ్ ఏంటది అది వీళ్ళ కూత, ప్రకారం. అది కరెక్ట్. అందులో ఎన్ని పద్యాలు మాట్లాడాడు, ఒక త్యాగరాజ కీర్తన మొత్తం ఉంది అందులో నాకు తెలుసు. గాడ్. కానీ అదే రాత్రి వాళ్ళు మర్రి చెట్టు కింద వ్యాన్ మీద ఎక్కి మందు తాగుతుంటారు, ఈ సంపంగి గోలంతా స్టార్ట్ అవుతుంటది. ఊరికొస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వీళ్ళు ముగ్గురు దిగి ఊరోళ్ళని ర్యాండమ్ ఊరోళ్ళని పట్టుకొని అడుగుతుంటారు చూడు ప్రశ్నలు. ఏంది ఎవరు అంటే ఒక్కొక్కడు ఆగి సంపంగి ఫ్లాష్ బ్యాక్ లో ఇంత ముక్క చెప్తుంటాడు, ముక్క చెప్పేసి పారిపోండి అంటాడు. రెండో ఆడిని ఇంకో మ్యాడీ ఎవరు ఆపుతారు, ఇంకో ముక్క చెప్పి పారిపోండి అంటాడు. క్రిష్ గాడు వచ్చి ఆపుతాడు, ఇంకో ఆమె కూడా వచ్చేసి పారిపోండి అంటాడు. ముగ్గురు వచ్చి ఇంకో అడిగేసరికి ఇంకో కూడా పారిపోండి అంటాడు. ఎన్నిసార్లు అదే తెలుసా, పారిపోండి. అది వాళ్ళు సిన్సియర్ గా చేశారా లేదా ఏదో ముందు సినిమాని ప్యారడీ చేస్తూ చేశారా? నాకు ఆ డౌట్ వచ్చింది తెలుసా, వాళ్ళు ఎన్నిసార్లు అదే పారిపోండి అని గుద్దుతుండే అంటే నాకు నిజంగా డౌట్ వచ్చింది, వీళ్ళు ఏమైనా సటైర్ చేస్తున్నారా లేకపోతే చూసుకోలేదా స్క్రిప్ట్ లో ఎన్నిసార్లు రాశారని. నాకైతే ఆ సీనే అర్థం కాలే ఫస్ట్, ఎంత రెపిటేటివ్ అది. ప్రతి కాదు, పాయింట్ ఏంటంటే అందరూ ఉరుకుతుండ్రు, దయ్యం వస్తుంది. ఓకే, వీళ్ళు కూడా నోరు మూసుకొని దాక్కున్నారు టెంపోలో. పొద్దున్న లేచి అడుగుతున్నారు అందరు పళ్ళు తోముకుంటా, అరే ఎందుకు రాత్రి అంత హంగామా అవుతుంది, మీరు అందరు ఇట్లా హడావిడి చేసుకుంటూ పారిపోయినరు, ఏమైంది కథ చెప్పండి అంటే తీరిక చెప్తాడు కదా కూర్చొని. ఇప్పుడు దయ్యం రాదు పొద్దున, అందరికి తెలిసిందే అది. అంటే ఈ మూవీలో చెప్పలేము దయ్యం పొద్దున కూడా రావచ్చు, కానీ వీళ్ళు కూర్చొని చెప్తే తాత చెప్తాడు, అది కాదురా ఈ ఊర్లో ఏమైందో తెలుసా, ఒక అక్క ఉండే అది ఇది అట్లా చేయొచ్చు కదా. నీకు ఆ కేయాస్లోనే కావాలా ఆన్సర్స్. అలా అయినా అనుకో, ఒక ఫిల్మ్ మేకింగ్ సెన్స్ చూడు బ్రో, ఇది క్రిష్ ఒకరిని ఆపి అడగాలి, వాడు కూడా పారిపోండి అంటాడు. ఈ మ్యాడీ ఇంకొకరిని ఆపాలి, ఈ వినయ్ ఇంకొకరిని ఆపాలి, ముగ్గురు ఆపాలి. ముగ్గురు పారిపోండి అని చెప్పించుకోవాలి. దాని తర్వాత ఇంకా హైలైట్ ఏంటంటే వ్యాన్ దూరే ముందు వీళ్ళు ఇంకా చూస్తుంటారు దిక్కులు, అందరు పారిపోతుంటారు ఇంట్లోకి. అండ్ దాని తర్వాత ఓకే అర్థం చేసుకొని వీళ్ళు వ్యాన్ లో దూరితే మనకు అర్థం కాదా, అక్కడ కూడా ఒక నరేషన్ డైలాగ్ వేయాలి. అంటే షూటింగ్ లో అక్కడ డైలాగ్ లేకుండే డబ్బింగ్ లో వేసారు డైలాగ్ దూర్చిండ్రు. ఏంటంటే వినయ్ నుంచి వస్తుంది, అరే అందరూ భయపడి ఇంట్లో పారిపోతున్నారేమో రా, మనం కూడా వ్యాన్ లో దూరదాం పదండి అంటే అప్పుడు దూరుతారు వ్యాన్ లో. అది చెప్పాలి వాళ్ళకి, అవసరమా మనకి, వాళ్ళకి అవసరం చాలా. ఇది లాజిక్ కాదా, ఇప్పుడు సడన్ గా నువ్వు లాజిక్ వెతకాలి. అంటే నిజంగా ఆడియన్స్ కి ఆ మాత్రం అర్థం కాదనుకుంటారా, నాకు అర్థం కాదు. నాకు పాయింట్ ఏంటంటే నాకు ఆ సీన్ ప్రకారంగానే నాకు అది సెట్ కాలే అస్సలు. ఏమి నువ్వు ఎవడైనా పారిపోండి అంటే సంపంగా వస్తుంది పారిపో అని చెప్పి వెళ్ళిపోవాలి వాడు. కూర్చొని నీకు కొంచెమే చెప్తా, నా దగ్గర టైం లేదు, జస్ట్ 30 seconds ఎలివేటర్ పిచ్ ఇస్తాను నీకు, ఇట్లా అయింది ఎందుకు అట్లా. ఊరోళ్ళ మొహంలలో వాళ్ళ భయం చూసి టెర్రర్ చూసి వీళ్ళు అర్థం చేసేసుకోవాలి, సరే వీళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేరు, రేపు పొద్దున్న తీరిగ్గా కిలాకే స్టోరీ కనుక్కుందామని. అది దట్ మేడ్ లైక్ సీన్. పాయింట్ ఏంటంటే నేను ఏది లాజికల్ గా చూస్తున్నా గానీ వీళ్ళు నాకు రెస్పాన్స్ వినబడుతుంది ఆల్రెడీ, హే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. కానీ ఇది లాజిక్ కింద కూడా రాదు, జస్ట్ కామన్ సెన్స్. ఇక ఇదో ఇప్పుడు వాళ్ళు నో కామన్, మీరు లాజిక్ లో కామన్ సెన్స్ పార్ట్ ఓం బింబుష్ పార్ట్ ఓం బింబుష్ సెకండ్ పార్ట్ ఏంటంటే నో కామన్ సెన్స్ ఓన్లీ మ్యాజిక్ సెన్స్. నిజంగా ఆ ముక్క చెప్పి మరీ వ్యాన్ లో దూరాలా, మాకు అర్థం కాదా చూసే వాళ్ళకి ఎందుకు దూరున్నారు. నువ్వు ఇట్లా బోగస్ నువ్వు ఒక్కొక్క సీన్ డీకోడ్ చేసినాం అనుకో పిచ్చెక్కుతుంది మనకి, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది తెలుసు. అవును, మళ్ళీ సినిమాలో మ్యాడీ గాడు ఒకటి చేశాడంటే వినయ్ గాడు కూడా చేయాలి, వినయ్ గాడు చేసిండంటే క్రిష్ గాడు కూడా చేయాలి, ముగ్గురు చేయాలి అదే ఆర్డర్ లో. వినయ్ చేస్తాడు, తాత మ్యాడీ చేస్తాడు, వీళ్ళిద్దరు వాళ్ళ చాతగాలే కానీ క్రిష్ చేస్తాడు. ఆర్డర్ ఏదైనా కానీ బేసిక్ గా ముగ్గురు చేయాలి. ఒకటి చేశాడు అంటే ముగ్గురు అదే పని చేయాలి మళ్ళీ. అది మళ్ళీ ఎట్లా అంటే అది నాన్ లీనియర్ ఎడిటింగ్ లాగా అది తర్వాత చూపించడం కాదు, బ్యాక్ టు బ్యాక్ చూపిస్తారు. సేమ్ యాక్షన్, ఈడు పళ్ళు తోమిండంటే తర్వాత ఈడు వచ్చి పళ్ళు తోముతాడు, తర్వాత వాడొచ్చి పళ్ళు తోముతాడు. అరే
ఉన్న దాంట్లో ఇట్లాంటి రెపిటేషన్ల వల్ల ఈ 2.5 గంటలు నాకు 3.5 గంటలు సినిమా చూస్తున్నా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ రానిక ఎంత సేపు పట్టిందంటే అసలు ఓరి దేవుడా అసలు నిజంగా బాబా ఫెటీగ్ వచ్చింది బ్రో ఈ సినిమా చూస్తుంటే నాకు అలసట. నేను మాత్రము ఏం వచ్చినా రాకపోయినా చెమట కూడా రాలేదు నాకు. ఎఫర్ట్లెస్ అంటే ఎఫర్ట్లెస్. రాయి అదే ఒక చోట కూర్చుంటే రాయి ఎట్లుంటది అక్కడే ఉంటది, చెమట రాదు రాయికి. అట్లా అయినా నేనైతే గ్లూకోజ్ తాగుతుండే, తర్వాత వచ్చి సలైన్ ఎక్కిచ్చారు నాకు. ఓఆర్ఎస్ పౌడర్ ఇట్లా మింగుతుండే, కచ్చా మింగుతుండే అసలు. అట్లా ఉండే ఈ సినిమా. ఎంత సాపింగ్ ఉండే అంటే అసలు మొత్తం డిహైడ్రేట్ చేసి పడేసింది అన్న. నాకు ఇప్పటికీ మోటివేషన్ అర్థం కావట్లేదు మూవీ తీసినది. నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ బ్లాక్ టు వైట్ ఏమన్నా ఏమో, కానీ మరి అంత ప్రొడక్షన్ పైన పెట్టిను కదా ఏందో మరి. అంటే ఎప్పుడు మనకి లెస్ ఇస్ మోర్ అని అర్థమవుతుంది అని. ఇప్పుడు బ్రోచేవారు ఎవరిలో ఇట్ వాజ్ దాన్ని కంపేర్ కూడా చేయలేమనిపిస్తుంది. ఆనంద బ్రహ్మతో కంపేర్ చేయాలి నేను టేకింగ్ వైజ్ అంటున్నా. ఆనంద బ్రహ్మలో అయినా ప్రొడక్షన్ ఇంత లేకుండే అస్సలు. ఇట్ వాజ్ సింపుల్ ప్రొడక్షన్ ఉండే. మళ్ళీ మధ్యలో సడన్ గా ర్యాండమ్ లైన్లు వస్తాయి, ఇది అందరికి షేర్ చేయండి, మా గురించి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, వెన్నెల కిషోర్ని ట్యాగ్ చేయడం మర్చిపోకండి అంటాడు అవుట్ ఆఫ్ నో వేర్ సడన్లీ. ఇది ఏదో సమ్ డిగ్ ఏమో అగైన్ ఈ ఇన్సైడ్ జోకులు అర్థం కాదు నాకు. అఫ్ కోర్స్ అది ఎవరికి అర్థం కాదు, అది వాళ్ళ ఇన్సైడ్ జోకులే. బట్ ఐ డోంట్ మైండ్ యూనో ఇలాంటి ప్యారడీ టైప్ మూవీస్ లేదా ఒక టీన్ కామెడీ టైప్ మూవీస్ లో ఐ డోంట్ మైండ్. యాక్చువల్గా చాలా పొటెన్షియల్ ఉండే ఈ సినిమాకి. నాకు ఎన్ని సీన్స్ చూస్తుంటే కూడా చాలా అనిపించేది, అరే దీన్నే కొంచెం ఇలా డిఫరెంట్ గా చేస్తుంటే ఎంత బాగా పండేది సీన్ అది. అవును, ఎస్పెషల్లీ డైలాగ్లు వినబడి ఉంటాయి క్లియర్ గా, ఇంత బాగుండేది. చాలా బాగుండే కదా, చాలా బాగుండేది. అవు అని కానీ చాలా పొటెన్షియల్ ఉండే. బట్ అంతా అసలు ఎఫర్ట్లెస్, ఇట్లా ఫ్లోటింగ్ ఇన్ ద విండ్. ఒక వివిఎస్ లక్ష్మణ్ డ్రైవ్ లాగా, ఒక ధోని క్యాచ్ పట్టేలాగా. ఇట్స్ జస్ట్ నో ఎఫర్ట్. నో ఎఫర్ట్ ఎట్ ఆల్. ఇలా మెల్లిగా మాల్కమ్ మార్షల్ వస్తాడు చూడు, ఇట్లా లూజ్గా వేస్తాడు. సారీ హోల్డింగ్ మైకిల్ హోల్డింగ్ వేస్తాడు చూడు, లూజ్ యాక్షన్ ఉంటుంది కానీ బాల్ మాత్రం సర్రని వస్తుంది. ఇక్కడ లూజ్ యాక్షన్ ఉండింది కానీ బాల్ లేకుండా ఉట్టి ప్రాక్టీస్, బాల్ లేకుండా యాక్షన్ ప్రాక్టీస్ చేస్తుండే అంతే. మ్యాడీది అయితే మొత్తం ఈ వర్డ్ ప్లేలతో తీసిండు అంతే. సో మొత్తానికి నీకు ఆకలిస్తుందా ఏమన్నా? లేదు, నీకు వేస్తుందా? ఆకలిస్తుంది. నీకేముంది అయితే బాగా కొంచెం ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోదాం. అవును, వీడికెళ్ళి ఇప్పుడు నువ్వు గుణపాఠాలు అన్నావు అనుకో, చీరని తిప్పని మళ్ళీ కొడుతున్నా. ఏముంటుంది గుణపాఠం? సీరియస్ ఏం చెప్పారు? నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ లో గుణపాఠాలు ఉండవు, అస్సలు ఉండవు. ఇట్స్ జస్ట్ మిరాకిల్స్ ఉంటాయి అంతే. సో గుణపాఠాలు ఎట్లాగో లైట్ తీసుకుందాం. మనం ఎప్పుడు పెట్టే ఎఫర్ట్ లా కాకుండా మనం కూడా తేలిక తీసుకున్నాం. మనం కూడా ఈ ఎపిసోడ్ ఎంత ఏసీ వేసుకొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ సగం ఇటు సగం అటు ఆలోచించుకుంటూ, నేనైతే మొత్తం మ్యాచ్ వైపే ఉన్నా. అంతే నేను ఇంత ఎఫర్ట్లెస్ ఉన్నానంటే మ్యాచ్ వైపు. ఎందుకంటే బ్రో మనం ఎంత కంఫర్టబుల్ గా ఉంటామో, మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, ఇప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఉంటది లెక్క. కరెక్ట్, అంతే. సో అదండి, ఇంతటితో ఓం భీమ్ బుష్కాకి అయినట్టు అయింది అట్లా. సో గుణపాఠాలు కూడా మనకి ఏం లేవు పెద్దగా, ఇందులో కూడా ఉంటే తంతారు పట్టుకొని. సో రేటింగ్ వచ్చేద్దాం బ్రో. ఈ అభాండానికి ఎందులో రేటింగ్ ఇద్దామంటావు? అదేమో అంటాడు పాంప్లెట్ కూడా ఉంది ఒకటి. ఇంకా దానికి ఒక తెలుగు పదం, ట్రెజర్ కి ఒక తెలుగు పదం వాడతారు చూడు, లంక బిందెలు. కానీ ట్రెజర్ అంటావా? అఫ్ కోర్స్, అన్నిటికంటే పెద్ద ట్రెజర్ ఇది. నేనైతే పాంప్లెట్ అంట. దిస్ ఇస్ వర్త్ ఏ పాంప్లెట్. అసలు స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టు ఉన్న కెమిస్ట్రీ అని అనుకున్నాం మనం. అవును, కొందరు మధ్యలో. నేను లంక బింద, ఇది కూడా ఒక పాసిబిలిటీ అని తెలిసింది చూడు. అండ్ లంక బిందెలో కూడా ఇవ్వచ్చు. అంతే. అవును. సో బ్రో ఇవ్వచ్చు. ఎక్స్పెక్ట్ చేసావా? ఏం లాజిక్ లేదు. ఇప్పుడు ఆ 3 ఎందుకు ఇచ్చినా అని అడుగుతాం అనుకో, ఇట్స్ ఓన్లీ మ్యాజిక్. అస్సలు అవసరమే లేదు నాకు. బ్రూట్, నేను ఈ సినిమాకి రేటింగ్ వచ్చి 5 ఇస్తా బ్రూట్. వాట్? 4 ప్రొడక్షన్ వాల్యూ ప్లస్ డైలాగ్స్ ప్లస్ నాకు ఎందుకో ఇది ఏదైతే ఆ కాస్తో కూస్త డైలాగులు ఉన్నాయో అవి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ మూల నీది చెప్పు. నేను ప్రొఫెషనల్ గా చెప్తున్నా. బేసిక్ గా నా మూల అంటే మిగతా 5 పీకినాను చూడు, అది నా మూల. అవునా? నా వరకు అది. నేను మూవీకి సంబంధించి రేటింగ్ ఇస్తే ప్రొఫెషనల్ గా
మై ప్రొఫెషన్ పైన సవాల్ అంటారు చూడు, దాని ఏదో అంటారు. రైట్ అంతే. ఒక ట్రూ రివ్యూవర్ గా నా ప్రొఫెషనల్ నా ప్రొఫెషనల్ యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్ బోగస్. నేను తెలిసి తప్పులు చేయలేను, రైట్. అందుకే నేను దీనికి 3 ఇస్తా. ఓకే. ఒకటేమో ఆ వినయ్ గర్ల్ ఫ్రెండ్ కి, ఐ థింక్ షీ యాక్టెడ్ వెల్ ఆల్సో, ఆర్ షీ స్టూడ్ వెల్, మంచిగా నుంచింది. 2 వచ్చేసి ప్రొడక్షన్ డిజైన్స్ కి, ఇద్దరు ముఖ చిత్రం వాళ్ళు ఉన్నారు దీంట్లో, అంతా అన్ని అబ్జర్వ్ ఆ చేస్తాను. రత్నం కూడా ముఖ చిత్రమే, ఈ బ్యాంక్ బ్రోస్ పాట కూడా. సో ఆ 2 పాటలకి ప్రొడక్షన్ వాల్యూ ఏదైతే ఉన్నానో దానికి ఇస్తా. ఇంకొకటి దేనికి ఇస్తానంటే మ్యాడీ డైలాగ్స్ కి, అందరు డైలాగ్స్ కాదు, ఉట్టి మ్యాడీ డైలాగ్స్ కి నేను 1 ఇస్తా. ఇంకా వాడు అమావాస్య అంతే. దానికి మించి నేను ఇంకా దేనికి ఇవ్వలేను. ఇస్తే నా జాతి ధర్మం దెబ్బతింటది. ఇదిగో ఎక్స్ప్లెయిన్ చేయను అన్నావు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసావు. అంతే, మ్యాజిక్. దిస్ ఇస్ ద మ్యాజిక్ పార్ట్. సో అందరు మైమర్చిపోయి ఉంటారని మా నమ్మకం. ఎస్, నివేదన. మీరు కూడా మాలాగానే బాగా ఎంజాయ్ చేస్తారు ఎపిసోడ్ అని, కింద మీద వాడు నవ్వారు. ఎస్ ఆశిస్తూ ఇట్లా కూడా తీస్తారా సినిమాలు? ఇంత మోటివేషన్ లేకుండా ప్లీజ్ మాకు ఇవ్వండి పైసలు. అవును, మేము తీస్తాం, మేము కూడా ఇస్తాం. అవును, ఇట్లానే తీసేది ఉంటే మేబీ ఇట్స్ ఆల్ కాంటాక్ట్స్. అసలు మంచిది కాంటాక్ట్స్ ఉన్నాయనుకో, నీకు ఇట్లా స్టోరీ లేకపోయినా కానీ మూవీ తీస్తావు. ఫ్యామిలీ స్టార్ లో ఒక 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు మాకు కూడా ఒక నెక్స్ట్ 20 years కోసం అడ్వాన్స్ ఇచ్చింది అనుకో ఎవరైనా, మీరు మర్చిపోతారు. అంతే. మ్యాజిక్ ఇట్లా లాజిక్ ఏం లేదు సార్, అంత మ్యాజిక్ ఉంది. మిరకల్స్ అంటాం. ఇలాంటి మిరకల్స్ చేయాలంటే అబ్బో మా దగ్గర బొచ్చుడు పడున్నాయి, స్క్రిప్టులు రాసి పడున్నాయి, ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అవి. ఎస్, ఖాళీ మేము ఇట్లా కెమెరా రికార్డ్ బటన్ నొక్కడం ఒక్కటి లేట్, అంతే. సో అదండి ఓం భీమ్ బుష్ రివ్యూ, రేటింగ్, కథా కామోషం, కంపు, కచరా. నేను చెప్పాను పిత్తు. సో ఈ చెత్త అంతా పక్కన పెట్టి బ్రూట్ మళ్ళీ వచ్చేద్దాం మన ఫేవరెట్ సెగ్మెంట్, అది అవార్డ్ విన్నింగ్ సోషల్. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మాకు ఇంకోటి ఉన్నది డిస్కార్డ్. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. మా డిస్కార్డ్ లింక్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ మరియు మా లింక్ ఇన్ బయోలో కూడా పొందొచ్చు. మీరు వచ్చేయండి డిస్కార్డ్కి. సో అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి బ్రూడ్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే ఎఫర్ట్లెస్ ఉండాలి అంతే. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్.